Yeah, it's recording. Hey buddies, this is Jatin. Welcome back to Analytic Tutor. సో మన ఛానల్ లోపల మనం అయితే మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ నోటిఫికేషన్స్ గురించి వీడియోస్ చేసుకుంటాం. సో ఒకవేళ నువ్వు మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకో. సో కమింగ్ టు ద టాపిక్, సో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా. సో ఏంది అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కూడా ఒక గుడ్ న్యూస్, ఓకేనా. సో ఇంటర్మీడియట్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే ఇక్కడ గ్రూప్ బ్యారియర్స్ అయితే ఏం లేవు, ఓకేనా. ఇంటర్మీడియట్ చేసిన అందరికి కూడా ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అందరికీ తెలిసిన విషయం, అండ్ యూ పీపుల్ మే నో, మనకి మెరిట్ లిస్ట్ అనేది ఒకటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది ఏహెచ్ఎస్కి సంబంధించి. అండ్ చాలామందికి సో బీఎస్సీ నర్సింగ్ లోపల సీట్ రాలేదు, అండ్ ఎంసెట్ లోపల కూడా చాలామందికి సీట్స్ రాలేదు. సో దే ఆర్ సీయింగ్ ఫర్ అదర్ ఆల్టర్నేటివ్. సో ఐ థింక్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏదైనా ఉంది అంటే, అండ్ బెస్ట్ ఆల్టర్నేటివ్ అని కాదు, లాస్ట్ ఆప్షన్ అంటాను నన్ను అడిగితే, ఓకేనా. సో లాస్ట్ ఆప్షన్ ఏదైనా ఉంది అని అంటే మాత్రం ఐ థింక్ దిస్ ఇస్, ఓకేనా. సో ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయి, ఓకేనా. సో నేను ఆల్రెడీ ఈ టాపిక్ మీద చాలా వీడియోస్ అయితే చేసిన. ఒకవేళ సో నేనైతే ఎక్స్టెండ్ కాదనుకున్న బట్ డేట్ అయితే ఎక్స్టెండ్ అయింది, ఓకేనా. సో చూద్దాం, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి ఒక ఆల్టర్నేట్ కావాలి అనే థాట్ లోపల ఉంటే మాత్రం సో దిస్ వీడియో హెల్ప్స్ యూ. సో నాకు తెలుసు చాలామందికి అయితే హెల్ప్ అయింది ఈ వీడియో అనేది, సో లాస్ట్ టైం. సో మేబీ దిస్ టైం కూడా హెల్ప్ అవుతా అనుకుంటున్నా. సో ఒకవేళ నీకు ఆల్టర్నేట్ కావాలి అనే థాట్ లోపల ఉంటే మాత్రం సో దీనిలో ఒక అప్లికేషన్ అయితే పెట్టుకో, ఓకేనా. సో నేను చెప్పినా కదా ఆల్రెడీ ఒక 300 to 400 రూపీస్ అవుతాయి, అంతకు మించి నీకేం కాదు. ఒక ఆల్టర్నేటివ్ అనేది ఉంటుంది, ఓకేనా. ఇయర్ వేస్ట్ కావద్దు అనే థాట్ లోపల ఉన్న అందరికి కూడా ఇది హెల్ప్ అవుతుంది, ఓకేనా. సో ఇవి బాగానే ఉంటాయి, ఓకేనా. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ నన్ను అడిగితే. సో లాస్ట్ దాకా చూడు, వీడియో ఎట్లుందని చెప్పి కామెంట్ చేయడానికి ట్రై చేయి, ఓకేనా. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏం కావాలి, దీని డ్యూరేషన్ ఎంత ఉంటుంది, అండ్ తర్వాత కోర్సెస్ ఏమేమి ఉంటాయి, ఓకేనా. సో నోటిఫికేషన్ అంతకుముందు ఎప్పుడు వచ్చింది, సో అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు నోటిఫికేషన్ టైం ఎప్పటిదాకా ఉంది అని చెప్పి మనం అయితే డీటెయిల్గా డిస్కస్ చేసినాం, ఓకేనా. సో మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా హెల్ప్ అవుతుంది అన్న థాట్ లోపల ఉంటే మాత్రం వాళ్ళకు కూడా షేర్ చేయి. అండ్ ద ఓన్లీ థింగ్ ఈస్, సో ఐ జస్ట్ వాంట్ టు సీ యూ హ్యాపీ, ఓకేనా. సో నీ ఇయర్ వేస్ట్ కావద్దు, ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత ఫర్దర్గా మనం ఇంకా డిస్కస్ చేసుకుందాం. సో ఒకవేళ నువ్వు మనకు ఛానల్ కొత్త వస్తే మాత్రం వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ. సో దట్స్ ఇట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో హియర్ వి గో బడీస్, మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈ అడ్మిషన్ అలర్ట్ ఏంది అని చెప్పి. సో ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్, ఐ నో దట్. సో ఈ అడ్మిషన్ ఏంది అని చెప్పి మనం అయితే చూద్దాం, ఓకేనా. సో హియర్ వి గో. సో మనకైతే దీనికి సంబంధించినది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం మనం, ఓకేనా. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి సో ఎవరైనా కూడా, ఓకేనా. సో బైపీసీ చేసిన ఎవరైనా కూడా ఎలిజిబులే, ఒకవేళ బైపీసీ లేని సిచ్యువేషన్ లోపల, ఓకేనా. సో ఇవి డిప్లొమా కోర్సెస్ అంటాం. సో ఎవరైతే ఇంటర్మీడియట్ లోపల బైపీసీ చేసారో, బైపీసీ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ బైపీసీ లేని సిచ్యువేషన్లో ఇంటర్మీడియట్ లోపల ఎంపీసీ చేసినా కూడా తీసుకుంటారు, ఓకేనా. సో ఇంకా ఒకవేళ ఎంపీసీ లేని సిచ్యువేషన్లో వేరే గ్రూప్స్ కూడా తీసుకుంటారు, ఓకేనా. సో బట్ సమ్ కోర్సెస్ లైక్ డిఆర్డిటి, ఓకేనా, డిప్లొమా ఇన్ రేడియోథెరపీ టెక్నీషియన్కి మాత్రం సో పక్కా బైపీసీ ఆర్ ఎంపీసీ అయితే తీసుకుంటారు. ఎందుకంటే బైపీసీ వాళ్ళకి ఎంపీసీ వాళ్ళకి ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి, ఓకేనా. సో దిస్ అబౌట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. అండ్ వెన్ కమ్స్ టు కోర్స్ డ్యూరేషన్, సో కోర్స్ డ్యూరేషన్ అనేది మనకి 2 years ఉంటుంది, ఓకేనా. సో 2 years ఆఫ్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. అండ్ మనకి ఎగ్జామ్స్ వచ్చేసరికి ఎప్పుడైతే అకాడమిక్ ఇయర్ అయిపోతుందో, అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత మనకైతే సో 2 years మొత్తం అయిపోయిన తర్వాత మనకైతే ఎగ్జామ్స్ అవుతాయి. అంటే 2026 లోపల ఎగ్జామ్స్ అయితే అవుతాయి, ఓకేనా. సో దిస్ ఇస్ అబౌట్ ద కోర్స్ డ్యూరేషన్. అండ్ వెన్ కమ్స్ టు అప్లికేషన్ ప్రాసెస్, సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ఒక ఫామ్ అయితే కనబడుతుంది కదా. సో ఈ ఫామ్ ఎట్లా ఫిల్ చేయాలని చెప్పి నేను చాలా వీడియోస్ అయితే వేసిన, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను. సో పారామెడికల్ సంబంధించిన ఎవ్రీ స్టఫ్ అయితే ఉంటాయి కింద డిస్క్రిప్షన్లో నువ్వు చూడు, ఓకేనా. సో అప్లికేషన్ నెంబర్ వాళ్ళు వేసుకుంటారు. సో ఈ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వాళ్ళే వేసుకుంటారు. సో ఇక్కడ డీటెయిల్స్ అయితే మనం మినిమం నార్మల్ డీటెయిల్స్ ఉంటాయి, ఈ డీటెయిల్స్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. ఇది ఒక పేజ్ అండ్ ఇది ఇంకొక పేజ్, ఓకేనా. సో ఈ పేజ్ 2 పేజ్లు అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పేజ్లు అన్నీ కూడా మనకి కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అండ్ వాట్సాప్ ఛానల్ ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లోపల కూడా మనకి సో ఈ 2 ఫామ్స్ అయితే దొరుకుతాయి, అండ్ దీని అయితే ఫిల్ చేసుకోరు, ఓకేనా. సో ఇఫ్ యూ ద పర్సన్ హూ వాంట్ టు పర్స్యూ దిస్, ఓకేనా. సో నువ్వు చదువుదామనే థాట్ లోపల ఉండే ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి అనుకుంటే మాత్రం సో దీస్ ఆర్ బెస్ట్ ఆప్షన్స్. ఫిల్ చేసుకో, ఇక్కడ ఒక ఫోటో స్టిక్ చేసుకో. అండ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చూద్దాం మనం, ఓకేనా. సో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇవి. సో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఎస్ఎస్సి మెమో,
అండ్ ఏదైతే ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్ ఉంటుందో అది, 6th to ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్, ఏ కేటగిరీ అని చెప్పి కేటగిరీ, అండ్ ఆధార్ కార్డ్ ఏదైతే కాపీ ఉంటుందో ఆధార్ కార్డ్ కాపీ. అండ్ మనకి నెక్స్ట్ సో ఏవైతే అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయి కదా, ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్స్ అనేవి, సో ఈ డేట్ కాదు, సో ఈ డేట్ అనేది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్తో పాటు ఒక 100 రూపీస్ అయితే మనం ఫీ లాగా పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ అండ్ ఒక 100 రూపీస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ నువ్వు చూసినావు కదా, సో ఈ ఫామ్ ఫిల్ చేయాలి ఆఫ్లైన్ లోపల. ఓకేనా. ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 ఫామ్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఈ 2 ఫామ్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫామ్స్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. 100 రూపీస్ ఏవైతే అప్లికేషన్ ఫామ్ ఏదైతే ప్రాసెసింగ్ ఫీ అంటాం కదా, ప్రాసెసింగ్ ఫీ లాగా 100 రూపీస్ అయితే మనం వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఆఫ్టర్ దట్ మనం ఏంటంటే, సో నీకు ఏ కాలేజ్ కావాలి అని చెప్పి, సో మనకి ఒక కాలేజ్ లిస్ట్ ఉంది. ఆ కాలేజ్ లిస్ట్ లోపల సో డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉన్నాయి. ఆ కోర్సెస్ లోపల నీకు ఏ కోర్స్ కావాలి అని చెప్పి మనమైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఆఫ్లైన్ సర్టిఫికేట్స్, ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఆఫ్లైన్ లోపల సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సెట్ ఆఫ్ జిరాక్స్. ఓకేనా. సో ఆ ఫామ్స్ 2 ఫిల్ చేయాలి. ఫిల్ చేసి సెట్ ఆఫ్ జిరాక్స్, ఇందాక నేను చెప్పిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా మన ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ అనేది పని చేసి మనం ఏం చేయాలంటే 100 రూపీస్ అనేది ప్రాసెసింగ్ ఫీ లాగా పే చేయాల్సి ఉంటుంది ఎట్ డిజైర్డ్ కాలేజెస్, అంటే మనకు నచ్చిన కాలేజ్ లోపల. ఓకేనా. సో మనకి ఏమేమి కోర్సులు ఉన్నాయి అనే విషయానికి వస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా. సో సీరియల్ నెంబర్ ఉంటుంది, కోర్స్ కోడ్ ఉంటుంది, కోర్స్ అబ్రివేషన్ ఉంటుంది, అండ్ కోర్స్ నేమ్ ఉంటుంది. సో దీని గురించి మనం ఇన్ డీటెయిల్ ఒక వీడియో అయితే వేసుకున్నాం. ఒకవేళ నువ్వు దాన్ని చూడకపోతే మాత్రం చూడు, కింద డిస్క్రిప్షన్ వెళ్ళి చూడు. ఓకేనా. ప్రతి వీడియో అయితే ఉంటుంది. సో ప్రతిది కూడా మనం ఎవ్రీథింగ్ అయితే ఇన్ డీటెయిల్ అయితే డిస్కస్ చేసాం. సో ఇవన్నీ కోర్సెస్ అయితే మనకు ఉన్నాయి. ఆల్మోస్ట్ 21 కోర్సెస్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా. ఆల్మోస్ట్ 21 కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎట్ డిఫరెంట్ కాలేజెస్. సో గవర్నమెంట్ లోపల ఉన్నాయి, ప్రైవేట్ లోపల ఉన్నాయి. సో గవర్నమెంట్ లోపల ఏవేవి కోర్సెస్ ఉన్నాయి అని చెప్పి సో మనకైతే ఒక పీడిఎఫ్ అయితే ఉంది. సో దాని గురించి కింద పీడిఎఫ్ అని కామెంట్ చేసేసరి, లేకపోతే మన టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్ ఛానల్ లోపల ఉంది. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఫ్రమ్ దర్. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు వై వీఆర్ డిస్కసింగ్ దిస్ అంటే, సో ఈ నోటిఫికేషన్ అనేది తెలంగాణ పారామెడికల్ బోర్డు నుండి ఆల్రెడీ ఒకసారి రిలీజ్ అయింది. ఓకేనా. సో వై రీజన్ ఏంది అంటే, సో ఆల్రెడీ మనకి ఈ నోటిఫికేషన్ అనేది 21 అక్టోబర్ రోజు రిలీజ్ అయింది. అండ్ 30 అక్టోబర్ 2024 వరకు మనకి లాస్ట్ డేట్ ఉండే, బట్ దే ఎక్స్టెండెడ్ లాటర్. ఓకేనా. సో మనకి ఫస్ట్కి ఎక్స్టెండ్ చేసిరు. సో మనకి 11th దాకా, ఏదైతే 11th ఉంది కదా, 11th నవంబర్ 2024 దాకానైతే మనకి ఈ డేట్ అనేది ఎక్స్టెండ్ చేసిరు. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి 21 అక్టోబర్ 2024 రోజు వచ్చింది. అండ్ 30 అక్టోబర్ 2024 వరకు ఒక 10 days టైం అయితే ఇచ్చారు. తర్వాత వీళ్ళు ఏం చేసినారంటే డేట్ అనేది ఎక్స్టెండ్ చేసి ఇంకొక 10 days. ఓకేనా. సో ఆఫ్టర్ దట్ వై వీఆర్ మెయిన్లీ డిస్కసింగ్ దిస్ ఈస్, సో అన్ని కోర్సెస్ నోటిఫికేషన్స్ కూడా అయిపోయినాయి. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్. సో ఇదైతే నోటిఫికేషన్ మళ్ళీ రిలీజ్ అయింది. ఓకేనా. మళ్ళీ డేట్ అనేది ఎక్స్టెండ్ అయింది ఫర్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ నోటిఫికేషన్. ఓకేనా. సో గవర్నమెంట్ కానీ ప్రైవేట్ లోపల గవర్నమెంట్ లోపల రెండింటి లోపల అయితే మనకి సో ఈ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయింది మళ్ళీ. సో ఎక్స్టెండ్ అయింది డేట్, సో దట్ మనం అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. సో దట్స్ ద రీజన్ వై ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో ఫ్రమ్ స్క్రాచ్. ఓకేనా. సో ఏంది నోటిఫికేషన్ అని చెప్పి మనం అయితే చూద్దాం. సో ఇంకేమన్నా ఆ నోటిఫికేషన్ లోపల ఇంపార్టెంట్ ఉన్నాయని చెప్పి చూద్దాం. సో చలో, దిస్ ఈజ్ అ నోటిఫికేషన్. అండ్ ఈ నోటిఫికేషన్ లోపల మనకైతే సో ఇక్కడ మనం చూసుకోవచ్చు తెలంగాణ పారామెడికల్ బోర్డు నుండి అయితే వచ్చింది నోటిఫికేషన్. సో వీ ఆల్రెడీ డిస్కస్డ్. సో ఎర్లియర్గా మనం చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం. కింద డిస్క్రిప్షన్కి ప్రతిది కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లు కూడా మనం డిస్కస్ చేసినాం. సో ఈజీగా ఎట్లా అవుతుంది అని చెప్పి ఇంకా కొన్ని టిప్స్, ప్రో టిప్స్ అన్నీ కూడా డిస్కస్ చేసినాం. సో ఇంకా నువ్వు చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, పోయి చూడు. అండ్ ఈ నోటిఫికేషన్ లోపల ఇంపార్టెంట్గా మనం చూసుకునేది ఏంటంటే, ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ అనేది 21 అక్టోబర్ రోజు వచ్చింది. దాన్ని ఎక్స్టెన్షన్ చేసారు. సో దానికి కంటిన్యూషన్ అని చెప్పి ఇక్కడైతే మనకు మెన్షన్ చేసారు. ఓకేనా. సో ఈ రెఫరెన్స్ నెంబర్స్ అయితే వాళ్ళు ఇచ్చారు. సో ఇంకొకటి ఏంటంటే, మెయిన్ ఇది రిలీజ్ చేయడానికి కొన్ని కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అయితే యాడ్ అయినాయి. సో ఆ కాలేజెస్ గురించి అందరికి తెలవాలి అని చెప్పి వాళ్ళు మెయిన్గా అయితే మళ్ళీ ఒకసారి అయితే మనకు టైం అయితే ఇచ్చారు. ఓకేనా. సో దట్స్ ద రీజన్ వై వీఆర్ డిస్కసింగ్ దిస్ నోటిఫికేషన్. అండ్ మనకి ఇంకొక వేరే ఆప్షన్ కావాలి అనే థాట్ లోపల ఉంటే మాత్రం అన్నీ కూడా అయిపోయినాయి. అండ్ మెరిట్ లిస్ట్ అవి కూడా అన్నీ వచ్చేసినాయి. సో దట్ యూ విల్ గెట్ సమ్ క్లారిటీ. నాకు అర్థమవుతుంది నీకు క్లారిటీ వచ్చిందని. ఓకేనా. సో ఇంకొక ఆప్షన్ కావాలి అనుకుంటే మాత్రం దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకేనా. సో ఏం సీట్ రానప్పుడు మాత్రం నువ్వు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇంకొకటి ఏంటంటే, నీకు రిఫరెన్స్కి వచ్చేసరికి ఫస్ట్ సీట్, సో ఏదైతే మనకు ఆల్రెడీ తెలుసు
ఓకేనా. 11th నవంబర్ 2024 రోజైతే మనకి సో సెకండ్ ఎక్స్టెన్షన్ అయితే అయింది. ఫస్ట్ మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్స్టెన్షన్ అయితే అయింది. ఓకేనా. సో మనకి నోటిఫికేషన్ అనేది ఫర్దర్గా ఎక్స్టెండ్ అవుతుందా కాదా అని చెప్పి మనకైతే తెలియదు. మ్యాక్సిమం అయితే ఫర్దర్గా ఎక్స్టెండ్ కాదు. ఓకేనా. సో మనకైతే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది సో ఆల్రెడీ ఇప్పటికే ఎక్స్టెండ్ అయింది చాలాసార్లు. బట్ ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుందా కాదా అనేది తెలియదు ఫర్దర్గా. సో దట్ ఇంకా మీరు అప్లై చేసుకోకపోతే మాత్రం దిస్ బెస్ట్ టైం. చాలా మంది అయితే అడిగిరు ఆల్టర్నేటివ్ అని. సో దిస్ ఈజ్ అ ఆల్టర్నేటివ్ ఒకవేళ నువ్వు మెడికల్ ఫీల్డ్లో ఉండాలనుకుంటే. ఓకేనా. సో ఇంతకు మించిన ఆల్టర్నేటివ్ అయితే లేదు. సో ఇంకేమన్నా ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే ఏం లేదు. ఓకేనా. సో ఇది నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ రెండింటికి వచ్చింది. ఓకేనా. సేమ్ ఉంది. బట్ నేను గవర్నమెంట్కి ప్రిఫరెన్స్ ఇస్తాను కాబట్టి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి అయితే చూపెడుతున్న నోటిఫికేషన్ అయితే. ఓకేనా. వి ఆల్రెడీ డిస్కస్డ్ ఎర్లియర్. మనకి 21 అక్టోబర్ 2024 రోజు అయితే నోటిఫికేషన్ వచ్చింది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ సో ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో ఆఫ్లైన్ లోపల సబ్మిట్ చేయడానికి మనకి 20 నవంబర్ 2024 వరకు అయితే మనకు టైం ఉంది. అంటే ఇంకొక 4 days ఆఫ్ టైం అవుతుంది మనకి. సో ఇప్పుడు మీకు టైంకి రీచ్ అయిందా కాలేదా అని తెలియదు. సో ఓకేనా. సో మనం ఇంకొకసారి అయితే రీకాల్ చేసుకుందాం. ఓకేనా. తర్వాత మళ్ళీ ఒకసారి అయితే నేను గుర్తు చేయడానికి ట్రై చేస్తాను, చూద్దాం. ఓకేనా. లాస్ట్ డేట్ రోజు. సో దానికంటే ముందైతే మీరు ఇవన్నీ కింద వీడియోస్ డిస్కస్ చేసినాం, దాంట్లో క్లారిటీగా ఉంటుంది, చూసేసాయి. ఓకేనా. సో తొందరగా వీడియో కావాలి అని చెప్పి ఇంటెన్షన్ తోటి తొందరగా అయితే వీడియో చేస్తున్నా. ఓకేనా. సో మనకి ఈ సెలక్షన్ ప్రాసెస్ ఇదంతా కూడా ఒక 1 to 2 months లోపల అయిపోతుంది. సో ఒకవేళ వాళ్ళు సీట్ వస్తే మాత్రం పక్క కాల్ చేస్తారు. ఓకేనా. సో ఇంకొకటి ఏంటంటే సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే సో గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ అలైడ్ కాలేజెస్ ఉన్నాయి. ఓకేనా. సో గవర్నమెంట్ అలైడ్ కాలేజెస్ ఏవైతే అలైడ్ హెల్త్ సైన్స్ కాలేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తాయి. ఓకేనా. సో యాజ్ పర్ నోటిఫికేషన్ అని చెప్పి వాళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఏదైతే డిఎంఈ ఉందో డిఎంఈ రిక్వెస్ట్ ప్రకారం అయితే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికి కూడా మనకు ఇన్స్ట్రక్షన్స్ అయితే పాస్ చేసారు. అండ్ ఆ ఇన్స్ట్రక్షన్స్ అయితే పక్కా ఫాలో అవుతారని చెప్పి మనకైతే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఏమైనా కండిషన్స్ ఉండి ఓకేనా. సో ఒకవేళ అడ్మిషన్ ప్రాసెస్లో ఏమైనా చేంజెస్ అయితే మాత్రం వాళ్ళు ఫర్దర్గా మనకు ఇన్ఫామ్ అయితే చేస్తారు. సో మనకి ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ మనకి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక లిస్ట్ అనేది ఆల్రెడీ వాళ్ళకైతే ఇచ్చారు, మనకైతే ఇచ్చారు. సో అది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మన టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్ ఛానల్, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో దిస్ ఈస్ అబౌట్ అవర్ నోటిఫికేషన్. సో ఇది మన నోటిఫికేషన్ అయితే బిగినింగ్ నుండి చెప్పిన. సో ఏది కూడా మిస్ చేయలేదు. ఓకేనా. సో ఒకవేళ మన వీడియో నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే వేసేసేది. ఒకవేళ నీకు ఇది యూస్ అయింది అని ఉంటే మాత్రం సో యూజ్ అయిందని చెప్పి సో ఒక కింద కామెంట్ అయితే వేసేది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.